డిమాండ్కు అనుగుణంగా రైతులకు యూరియా సప్లై లేదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. గుంటూరులో యూరియా కొరతపై గ్రీవెన్స్ డేలో మాజీ మంత్రి వైసీపీ నేతలు కలెక్టర్ ఫిర్యాదు చేశారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక రైతు పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో పండించిన పంట రైతులు రోడ్డుపై పడేస్తున్నారని చెప్పారు. సూపర్ సిక్స్లు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు వైసీపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు అంబటి రాంబాబు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఎరువుల కొరత ఉండటం, దానితో పాటు ముఖ్యంగా యూరియా సరఫరా తక్కువ, డిమాండ్ ఎక్కువ, పంపిణీ విధానంలో ప్రభుత్వం ఫెయిల్ అయిన విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ గ్రీవెన్స్ డేని పురస్కరించుకొని ఆయా జిల్లాలలో అక్కడ ఉన్నటువంటి అధికారులకు, ముఖ్యంగా కలెక్టర్కి ఈ ఎరువుల సమస్య గురించి, ప్రత్యేకంగా యూరియా కొరత గురించి ఈరోజు విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుంటూరు జిల్లా నాయకులు, కార్యకర్తలు కూడా ఈరోజు వచ్చి కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. ఎప్పుడూ లేనంత దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ రైతు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా మీరు చూశారు, ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేదు. ఏ పంట అయినా తీసుకోండి, మిర్చి, పసుపు, పొగాకు, మామిడి, ఏ పత్తి, ఏ పంటకు